వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 22, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 వజ్ర ప్రహార్ 2023 గురించి తెలపండి. ఇండోయస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం వజ్ర ప్రహార్ 2023 యొక్క 14వ ఎడిషన్ జాయింట్ ట్రైనింగ్ నోడ్ ఉమ్రోయ్, మేఘాలయలో ప్రారంభమైంది. అస్ ప్రత్యేక దళాల 1వ స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ SFG-కి చెందిన సిబ్బంది అస్ దళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈస్టర్న్ కమాండ్కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ సిబ్బంది భారత ఆర్మీ కంటింజెంట్కి నాయకత్వం వహిస్తున్నారు. వ్యాయామం వజ్ర ప్రహార్ అనేది భారత సైన్యం మరియు అస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ మధ్య నిర్వహించబడే ఉమ్మడి వ్యాయామం. ఇది ఉమ్మడి మిషన్ ప్రణాళిక మరియు కార్యాచరణ వ్యూహాలు వంటి రంగాలలో ఉత్తమ అభ్యాసాలు మరియు అనుభవాలను పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి ఎడిషన్ 2010 సంవత్సరంలో భారతదేశంలో నిర్వహించబడింది మరియు ఇండోయస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం యొక్క 13వ ఎడిషన్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ SFTS బక్లో HP-లో నిర్వహించబడింది. ప్రస్తుత ఎడిషన్ మేఘాలయలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్లో నవంబర్ 21 నుండి డిసెంబర్ 11, 2023 వరకు నిర్వహించబడుతోంది. రాబోయే 3 వారాల వ్యవధిలో పర్వత ప్రాంతాలలో అనుకరణ సంప్రదాయ మరియు అసాధారణ దృశ్యాలలో ప్రత్యేక కార్యకలాపాలు, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, వైమానిక కార్యకలాపాల శ్రేణిని ఇరుపక్షాలు సంయుక్తంగా ప్లాన్ చేసి రిహార్సల్ చేస్తాయి. ప్రధాన ముఖ్యాంశాలు స్టాండాఫ్ దూరాల నుండి దళాలను యుద్ధరహితంగా చొప్పించడం, దళాలను నీటి ద్వారా చొప్పించడం, సుదూర శ్రేణుల వద్ద లక్ష్యాలను ఖచ్చితమైన నిశ్చితార్థం, నిర్ధారణ వింగ్ మరియు రోటరీ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ల పోరాట వాయు నియంత్రణ వంటివి ఉన్నాయి. దళాల చొప్పించడం మరియు జీవనోపాధి. వ్యాయామం వజ్ర ప్రహార్ అనేది 2 దేశాల ప్రత్యేక దళాల మధ్య ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇంటరాపరబిలిటీని మెరుగుపరచడానికి మరియు భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సైన్యాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక వేదిక. క్వశ్చన్ నెంబర్ 2 సతీ పోర్టల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది గురించి తెలపండి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం కొత్తగా ప్రారంభించిన సతీ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సహాయం పోర్టల్ను ఉపయోగించమని ఔత్సాహికులను ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలకు లేఖ రాయాలని విద్యా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. మంత్రిత్వ శాఖ మరియు IIT కాన్పూర్ ప్రారంభించిన ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫారం సతీ ఉచితంగా అందుబాటులో ఉంది మరియు చెల్లింపు శిక్షణ కార్యక్రమాలను భరించలేని విద్యార్థుల కోసం అడ్డంకిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. సతీ ఆశావాదులకు ప్రత్యక్ష మరియు రికార్డ్ చేయబడిన ఉపన్యాసాలు, నైపుణ్యంగా రూపొందించిన పాఠ్యాంశాలు మరియు సందేహ నివృత్తి సెషన్లతో 45 రోజుల క్రాష్ కోర్సును అందిస్తుంది. ప్లాట్ఫారం విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI-ని ఉపయోగిస్తుంది. ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగాన్ని అనుకూలీకరించింది. 1,00,000 మంది విద్యార్థులను చేరుకోవాలనే లక్ష్యంతో దాదాపు 5,000 మంది విద్యార్థులు ప్లాట్ఫారంలో నమోదు చేసుకున్నారు. కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉపయోగించే ఫార్మాట్ను అనుసరించి పాన్ ఇండియా మాక్ టెస్టులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా సమ్మిళిత, అధిక నాణ్యత గల విద్యను అందించాలనే జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యంతో ఈ చొరవ జతకట్టింది. క్వశ్చన్ నెంబర్ 3 ప్రపంచ మత్స్య దినోత్సవం గురించి తెలపండి. సందర్భం ఈ నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పాటించారు. ప్రపంచ మత్స్య దినోత్సవం 2023 ఈ సందర్భంగా ఫిషరీస్ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ గోరి 2023 నవంబర్ 21 మరియు 22 తేదీలలో గుజరాత్లోని అహ్మదాబాద్లోని గుజరాత్ సైన్స్ సిటీలో గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023ని నిర్వహించింది.
చేపల పెంపకందారులు మరియు ఇతర వాటాదారుల సహకారం మరియు విజయాలను జరుపుకోవడం మరియు మత్స్య రంగం యొక్క స్థిరమైన మరియు సమానమైన అభివృద్ధి పట్ల దాని నిబద్ధతను బలోపేతం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ మత్స్య దినోత్సవం 2023 యొక్క థీమ్ చిన్న స్థాయి చేతివృత్తుల చేపల పెంపకం కోసం విధాన వాతావరణాలను ప్రారంభించడం. Build enabling policy environments for small-scale artisanal fisheries. క్వశ్చన్ నెంబర్ 4 సంత్ మీరాబాయి జన్మోత్సవ్ గురించి తెలపండి. సందర్భం: సంత్ మీరాబాయి 525వ జయంతిని పురస్కరించుకుని సంత్ మీరాబాయి జన్మోత్సవ్ నిర్వహిస్తున్నారు. సంత్ మీరాబాయి గురించి. సంత్ మీరాబాయి ఉత్తర భారతదేశానికి చెందిన అత్యంత ప్రముఖ భక్తి సాధువులలో ఒకరు. ఆమె 16వ శతాబ్దానికి చెందిన రాజ్పుత్ యువరాణి. ఆమె శ్రీకృష్ణునికి అత్యంత భక్తురాలు. ఆమె భక్తి ఆనాటి సామాజిక సంప్రదాయాలు మరియు సంప్రదాయాలు ఆమెకు పట్టింపు లేదు మరియు దీనికోసం ఆమె పురాణాల ప్రకారం హింసించబడింది. మీరాబాయికి ఆపాదించబడిన అనేక భజనలు నేటికీ ప్రసిద్ధి చెందాయి. 2023 నవంబరు 23వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4:30 వేళకు ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో సంత్ మీరాబాయి జన్మోత్సవ్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుండగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. సంత్ మీరాబాయి గౌరవార్థం నాణేన్ని మరియు ఒక తపాలా బిళ్లను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఈ సందర్భంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి సైతం ఆయన హాజరు అవుతారు. ఈ కార్యక్రమం సంత్ మీరాబాయి యొక్క స్మృతిలో ఏడాది పొడవునా సాగే కార్యక్రమాలకు ఆహ్వానాన్ని కూడాను సూచించనున్నది. క్వశ్చన్ నెంబర్ 5 వాణిజ్య శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు వన్వెబ్ అనుమతులు గురించి వివరాలు తెలపండి. దేశంలో వాణిజ్య బ్రాడ్బ్యాండ్ సేవలకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్స్పేస్ నుంచి అవసరమైన అనుమతులను భారతీ గ్రూప్నకు చెందిన వన్వెబ్ ఇండియా పొందింది. ఆ అనుమతులు పొందిన తొలి ప్రైవేటు కంపెనీ తమదేనని ఫ్రాన్స్కు చెందిన యూటెల్సాట్ గ్రూప్తో భాగస్వామ్యం అనంతరం యూటెల్సాట్ 11గా మారిన సంస్థ పేర్కొంది. కమ్యూనికేషన్ సేవలు అందించడానికి యూటెల్సాట్ 1 అనుమతులు ఇచ్చినట్లు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ వెల్లడించింది. 5 ఏళ్ల పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయి. టెలికాం విభాగం నుంచి స్పెక్ట్రమ్ కేటాయింపులకు లోబడి ఈ కాల వ్యవధి ఉంటుంది. మన దేశంలో అందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఇది ఒక కీలక అడుగు అని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. అవసరమైన తుది స్పెక్ట్రమ్ అనుమతులు లభించిన వెంటనే వాణిజ్య సేవలను ప్రారంభించడానికి యూటెల్సాట్ 1 సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. యూటెల్సాట్ 1 అంతక్రితం 1కు 648 శాటిలైట్లు ఉన్నాయి. ఇవి భూమి చుట్టూ 1200 కిలోమీటర్లు ఎత్తులో తిరుగుతూ దేశవ్యాప్తంగా 21 Gbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించగలవు. ట్రాయ్ చైర్మన్ పదవి అక్టోబరు 1 నుంచి ఖాళీగా ఉంది. ఈ నియామకం తర్వాతే కంపెనీకి స్పెక్ట్రమ్ కేటాయింపు జరగడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 6 ఎమ్మీ అవార్డు అందుకున్న తొలి భారతీయ హాస్య నటుడు ఎవరు? ఆన్సర్: బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్. బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ ఉత్తమ కమెడియన్ అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇటీవల న్యూయార్క్లో జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వరల్డ్ టెలివిజన్ ఫెస్టివల్ 2023 వేడుకలో వీర్ దాస్ ల్యాండింగ్ అనే వెబ్ షోకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారాయన. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్ గుర్తింపు పొందారు. వీర్ దాస్. బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన వీర్ దాస్ ఓ కథ మనసుకు ఏక్తా కపూర్ ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డును సొంతం చేసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 7 ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో ఎవరు డైరెక్టరేట్ అవార్డు అందుకున్నారు? భారతీయ టెలివిజన్ రంగాన్ని మహారాణిలా ఏలుతున్న ఏక్తా కపూర్ చరిత్ర సృష్టించింది. అమెరికా వెలుపల వివిధ దేశాల్లోని టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో ఆమెను డైరెక్టరేట్ అవార్డు వరించింది.
ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు ఏక్తా డోట్ మంగళవారం తెల్లవారుజామున అమెరికాలో సోమవారం రాత్రి న్యూయార్క్ ఈ అవార్డు బహుకరించారు. క్వశ్చన్ నెంబర్ 8 కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఏపీకి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు ప్రదానం గురించి తెలపండి. మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధించిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కితాబిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 2023లో బెస్ట్ మెరైన్ స్టేట్గా ఎంపికైన ఆంధ్రప్రదేశ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం అహ్మదాబాద్లో జరిగిన గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ మంగళవారం ఇండియా మెనస్ 2023లో కేంద్ర మంత్రి రూపాల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఆప్సడా కోవైస్ చైర్మన్ వడ్డీ రఘురాం, మత్స్యశాఖ అడిషనల్ కమిషనర్ అంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రూపాల మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఆక్వా ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రలో తీసుకొచ్చిన చట్టాలు, మార్పులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న చేయూతతో నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు కేంద్ర మంత్రి రూపాల నుంచి అవార్డు అందుకుంటున్న రఘురాం, అంజలి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపర్చాలని సూచించారు. ఈ సందర్భంగా అప్సడా కోవైస్ చైర్మన్ రఘురాం మాట్లాడుతూ 4 ఏళ్లలో రెండోసారి బెస్ట్ మెరైన్ స్టేట్గా ఏపీ నిలవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులే కారణమన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు ఆక్వా రైతులకు భరోసా, భద్రత కల్పించేందుకు అప్పడా చట్టంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ స్టేట్ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చిందన్నారు. అడిషనల్ కమిషనర్ అంజలి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2018-19లో 39 లక్షల టన్నులున్న దిగుబడులు 2022-23లో ఏకంగా 52 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. క్వశ్చన్ నెంబర్ 9 ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ ఎవరు కైవసం చేసుకున్నారు? ఆన్సర్ భారత స్టార్ ఆటగాడు పంకజ్ అడ్వాణీ. భారత స్టార్ ఆటగాడు పంకజ్ అడ్వాణీ ప్రపంచ బిలియర్డ్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. మంగళవారం IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో అడ్వాణీ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అడ్వాణీ 1000-4-1-6తో భారత్కే చెందిన సౌరభ్ కొఠారిపై విజయం సాధించాడు. ఈ టోర్నీలో 2003లో తొలిసారిగా విజేతగా నిలిచిన అడ్వాణీ టైటిల్ నెగ్గడం ఇది 26వసారి. అంతకుముందు సెమీస్ అడ్వాణీ 900 మెనస్ 2-7-3తో రూపేష్ షాపై తిరుగులేని ఆధిపత్యంతో గెలిచాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.